హరే శ్రీనివాస 24వ పాశురం. ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది. అర్చామూర్తిని పొందింది. ఎవరినో చూపించలేదు ఆవిడ, తనకు తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావైని మనం నమ్మాలి, విశ్వసించాలి. భగవంతుడు మన కోసం ఇలా వస్తాడని మనకు తెలియాలి. ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కలిగించగలిగేలా చేసే ఉపకారం. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతికితే మనం ఉన్న చోటనే భగవంతుడిని సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా స్ఫూర్తినిచ్చేవిగా ఉండగలుగుతాయి. గోదాదేవి మనకు తిరుప్పావైలో ఇదే విషయాన్ని అనుగ్రహించింది. ఈరోజు మన వాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరికి మీరేదో కోరి వచ్చారు కదా, అదేదో చెప్పండి అని అడిగారు. వీళ్ళు మేమేది కోరి వచ్చామో నీకు తెలీదా అని స్వామివారినే అడిగారట. అబ్బెబ్బే నాకేం తెలీదు అని స్వామి చెప్పారు. అబద్ధాలు ఆడకు, నీవెవరో, ఎందుకు ఇక్కడికి వచ్చావో, ఎలా వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసు. నీ అవతార జ్ఞానం అంత స్పష్టంగా ఉంది సుమా అని చెప్తున్నారు. అలాగే తెలుసుకొని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి చివరగా ఒక్క మాట చెప్పారట. వీతరాగ భయక్రోధా మన్మయామ ఉపాశ్రితా వహ జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా అంటూ, రాగం, భయం, క్రోధం మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడతాయి. భగవంతుణ్ణి గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది. ఇంకా భయం, మనకు రాగం కలిగినది దూరమైతే మనలో కలిగే మానసిక కదలికే భయం అంటాం. మరి మనకి రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక భయం ఎందుకు వస్తుంది? అది ఎప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నే లేదు కదా. నీవు ఏదో ఒక దానిపైన పెంచుకున్న రాగం దూరం అవుతుంటే దాన్ని దూరం చేసే దానిపైన నీ మనసులో ఏర్పడే స్పందనే క్రోధం అంటాము. ఇక నీకు ఏమీ దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోధం కలిగే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జ్ఞానం చేతనే వాళ్ళలో ఉండే రాగ, భయ, క్రోధాలు తొలగిపోతాయి. అందుకే త్యక్త రాగ భయ క్రోధాహ అని అనలేదు స్వామి. త్యక్తం అంటే త్యజించడం, విడిచిపెట్టడం, వదిలేయటం. వీత అంటే తొలగిపోయినా అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటకు వదిలేయటం లేదు, చీకటి తనంతటి తానే తొలగిపోతుంది. మనం రాగ, భయ, క్రోధాలను వదిలేద్దాం అని అంటున్నట్టు అవి మనల్ని ఇంకా గట్టిగానే పట్టుకుంటుంటాయి. మనం వదలడం కాదు, అవే వదిలి వెళ్ళిపోవాలి మనల్ని. అలా ఎప్పుడు పోతాయి? అవి మనల్ని విడిచి వెళ్ళడం అంటే వాటి జ్ఞానం మనకు కలిగినప్పుడు. ఆండాళ్ ఈరోజు అదే వివరిస్తోంది. మాకు తొలగాల్సినవన్నీ తొలగాలయ్యా. రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది. ఆడిన ప్రతి మాట, ప్రతి చేష్ట నీ వరకు వస్తుంది. మాకు సరైన జ్ఞానం కలిగింది, నీవెవరో మాకు తెలిసింది. ఇక ఈ జ్ఞానం మద్భావమగతాహ, తర్వాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావు కదా, మాకిప్పుడు కావాల్సింది అది అన్నారు. అప్పుడు స్వామి, అవన్నీ నాకు తెలియవు, అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు కదా, అవైతే ఇస్తా అన్నారు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసు, నీవెవరో కూడా మాకు తెలుసు అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తున్నారు. నీవెవరో మాకు తెలుసు, ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకు అని అనుకుంటుంటున్నారు, కానీ ఒరెత్తి మగనాయి పిరందు, ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు, అవతరించావు అని చెప్పడం లేదా ఆండాళ్ తల్లి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నటువంటి వారు, మన తోటి సాటివాడు, మనతో జీవనం గడపాలని వచ్చాడు ఆయన, అవతరించాడు అని చెప్పితే అది ఆయన్ని తక్కువ చేసి చెప్పినట్టే అవుతుంది. అందుకే ఆండాళ్ తల్లి నీవు పుట్టావు అని చెప్తుంది. ఎవరికి పుట్టాడో ఆమె పేరు చెప్పటం లేదు. ఎందుకంటే అయ్యో కంసునికి తెలిస్తే ఎలా, కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ. మరి పుట్టింది అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికి చెప్పకుండా నందగోకులం చేరి ఒరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఎళుత్తి వరళా, మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంతటి అదృష్టవంతురాలు. తరిక్కిలానాకి సహించలేకపోయాడు ఆ నీచుడు. ఎవరు? కంసుడు అని పేరు కూడా చెప్పటం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడైపోతుంది అని ఏం చేయాలనుకున్నాడంటే తీంగునినైందా, కృష్ణుడికి చెడు చేయాలని తలపెట్టాడు. కరుత్తే పిరపిత్తు, అది వారికే జరిగేట్టు చేశాడు.
కంజన్ వైత్తిల్ నెరుపెన్న నిన్న కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషమే నిప్పుగా మారింది. అదే ప్రేమైతే తరించిపోయేవాడు. స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్ళలో ప్రేమను గుర్తించింది ఆండాళ్ళ తల్లి. నెడుమాలే ఆయన దీర్ఘమైన వ్యామోహం ప్రేమ కలిగినవాడు తనను ఆశ్రయించుకున్న వాళ్ళ యందు. అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడికి తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఊరుకులు పరుకులు పెట్టుకొని వచ్చారు కదా. మనం ఆత్మలం కదా, మనకుండే ప్రేమ అణుమాత్రం. ఆయన విభువు, ఆయనకి ఎలాంటి ఇంకెంత ఉంటుంది ప్రేమ మన పైన. ఆ విభు అంతా. సీత హనుమతో రావణుడు నాకు కేవలం 2 మాసాల గడువు ఇచ్చాడు. రాముడితో చెప్పు మార్తా జై శ్రీరామ్ ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది. హనుమ ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యంతో యది మాసం ధరిష్యతి చిరంజీవితి వైదేహి, అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైనా ఉండొచ్చు మరి. తను సజీయం క్షణమపి వినాతాం అశితే క్షణం, నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు. విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్ళకు ఈరోజు ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూశారు. సరే ఇంకా ఏం కావాలి మీకు అని స్వామి అడిగితే, ఉన్నై అరుత్తిత్తు బంధు, మేం నిన్ను కోరి వచ్చాం. వ్రత పరికరాలు తరుతియాగిల్, నీవిస్తావా అవి మేము తీసుకుంటాము అని అడిగారు. స్వామి వీళ్ళని పాపం శ్రమపడి వచ్చారా అని అనగానే, తిరుత్తక్క శెల్వముం సేవకముం యాం పోడి పరుత్తముం తీరింది ముగిరింది, లేదు మేము సంతోషంతో వచ్చాం, నీ నామం పాడుకుంటూ వచ్చాం, మాకు ఏ శ్రమ లేదు, హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ తల్లి వాళ్ళ గోపికాజనం. హరే శ్రీనివాస.